హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మా గిరిజనులు పెద్ద వాగులను డిప్పలు కట్టుకొని ఎలా వాగు దాటుతారో వీడియోలో చూపిస్తాము, చూడండి. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సుమా. ఫ్రెండ్స్, వారం రోజుల పాటు వర్షాలు పడటంతో వాగులు పెద్ద ప్రవాహంగా ఉప్పొంగిపోయాయి, నదులన్నీ నిండిపోయాయి. ఒడిషా వాళ్ళు మా ఆంధ్రాలోని కోరుకొండ సంతకు రాలేక వారం రోజుల పాటు తమ ఒడిషా గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామానికే పరిమితమై సంతలో కూడా వాళ్ళైతే ప్రయాణం చేయలేక ఇబ్బంది పడ్డారండి. నిత్యావసర వస్తువులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఫ్రెండ్స్. ఒడిశా వాళ్ళు మా ఆంధ్రాలోని కోరుకొండ సంతలో నిత్యావసర వస్తువులు కొనటానికి వస్తుంటారు. అలా వచ్చిన ఒడిశా గ్రామస్తులైన మా మాయవాళ్ళు మా ఊరికి వచ్చి వారం రోజుల పాటు మా ఊరికే ఉన్నారు. వారిని మా ఊరిలోని అన్నయ్య వాగు దాటించేటప్పుడు ఈ వీడియో తీయటం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పోయిన వారం పడిన వర్షానికైతే చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రోడ్డులో కొండ చర్యలు విరిగి పడిపోయి వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే కొండ చర్యలు విరిగిపడి గ్రామాన్ని కూడా ముంచేసాయి. మనం చూసాము. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. అలాగే మా ప్రాంతంలో కూడా రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే రోడ్డు కూడా విధ్వంసమైంది. అలాగే పొలాలను ముంచేశాయి. ఇలా చాలా ఘోరంగా, చాలా భయాందోళనకు గురి చేసేటట్టుగా వరద అయితే వచ్చిందండి. వారం రోజుల పాటు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వారం రోజుల తర్వాత తగ్గిన వాగును కూడా దాటడం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడండి, తగ్గిపోయిన గడ్డను కూడా దాటలేని పరిస్థితి. ఇదిగోండి కనబడుతుంది కదండి. మొత్తం ఇక్కడ నుంచి గడ్డ అయితే వచ్చి ఉండింది. వాగు అయితే ఇక్కడ వరకు ప్రవహించింది. అయితే ఈ వాగును ఇప్పుడు డిప్పలతోనే దాటాలి కాబట్టి డిప్పలతో మాయవాళ్ళు దాటుతున్నారు. మా గిరిజనులు డిప్పలు ఏ విధంగా కట్టుకుని అయితే వాగులను అయితే ఈ విధంగా దాటుతుంటారండి. చూడండి ఫ్రెండ్స్. ఇవేనండి డిప్పలంటే. మా ప్రాంతీయ భాషలో వీటిని డిప్పలు అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో తెలియజేయండి. ఈ డిప్పలను అయితే ఫ్రెండ్స్ నడుముకు కట్టేసుకుంటారనమాట. ఆ డిప్పలు తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళను అయితే నడుముకు కట్టేసుకొని వాగులోనికి దిగాలి. అప్పుడు లోతట్టు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అవి మనల్ని పైన తెలుస్తుంటాయి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి. ఏ విధంగా దాటుతున్నారు చూపిస్తాం ఫ్రెండ్స్. ఒంటి మీద వేసుకున్న బట్టలు ఈ విధంగా అయితే ఒక కవర్ దగ్గర చుట్టేసి, అంటే వాటర్ తోరని కవర్ దగ్గర చుట్టేసి లోపల పెట్టేస్తారన్నమాట. చూడండి, ఆ పెయింట్స్ మాత్రమే ఉన్నాయి. వాగైతే చాలా పెద్ద వాగేనండి. అయితే వారం రోజుల పాటు ఉండడంతో చాలా వరకు తగ్గిపోయింది. అయినా కింద నుంచి డిప్పర్ లేకుండా అయితే దాటడం కష్టం కనుక చూడండి మరి దాటుతున్నారు. మేము కూడా ఇంకెటు తోచని స్థితిలో ఎక్కడ వెళ్ళలేక మేమైతే ఉండిపోయాము. చాలామంది దీనికంటే పెద్ద గడ్డను కూడా ఇంకా దాటడం అనేది జరిగింది. మేమైతే ఇంకా వెళ్ళలేకపోయాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ఈ రాళ్ళు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి రాళ్ళు కదా అనుకుంటున్నారేమో. ఇది రోడ్ అండి. రోడ్డులో రాళ్ళు వేస్తుండేరు.
మొత్తం రాళ్ళన్నీ తేలిపోయాయి. చూడండి, రోడ్డు మొత్తం విధ్వంసమైంది. చూడండి, ఒడిశా వాళ్ళైతే చక్కగా రోడ్లను ఈ విధంగా రాళ్ళు పేర్చేసి చక్కగా వాళ్ళ ఆసక్తితో రోడ్లను చేసుకుంటారు. కానీ రోడ్డు కూడా చాలా వరకు అయితే నాశనం అయిపోయింది. రోడ్డు కూడా పాడైపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ప్రవహిస్తుందో. ఇప్పుడైతే దాటుతారు. చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియో చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లు రూపంలో తెలియజేయగలరు. ఈ విధంగా అయితే చూడండి, సంతలో నుండి తీసుకొచ్చిన సరుకుల్ని అయితే అలా మూట కట్టేసుకుని వెళ్ళిపోతారు అన్నమాట. అలాగే జోళ్ళు కూడా అక్కడే కట్టేసుకున్నారు. చూడండి, ఇప్పుడైతే గడ్డ దాటడానికి అయితే వెళ్ళిపోతున్నారు. గడ్డ అవతల ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. చూడండి ఏ విధంగా దాటుతారు. చాలా వరకు అయితే తగ్గిపోయిందండి. దీనికంటే ఇంకా పెద్ద గడ్డ ఉన్నప్పుడు కూడా దాటారు. అయితే మేము అప్పుడు వీడియో తీయడానికి అయితే మేము వెళ్ళలేకపోయాము, అందుబాటులో లేకపోవడంతో అవి చూపించలేదు. అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి. కానీ ఎలాగైనా సరే గడ్డ దాటేది ఎలాగైనా సరే వాగు దాటేది చూపించాలి కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, ఈ వాగైతే 80 నుంచి 100 మీటర్ల పొడవున ఉంటుంది అని అనుకుంటున్నాం. ఈ వాగులోనే చాలా మంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఫ్రెండ్స్. చాలా మంది ఈ వాగులోనే ప్రాణాలను విడవడం అనేది జరిగింది. అలాగే వర్ష ప్రభుత్వం వాళ్ళైతే వీళ్ళకు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని మరి లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయితే అవతల యువతల ప్రొక్లైన్ బంగ్లతో డైవింగ్స్ అయితే వదిలేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఈత కొడుతున్నారు. అవతల నుంచి ఎక్కువగా ఫోర్స్ వస్తుంది కాబట్టి అలా ఈత కొడుతూ వెళ్తున్నారు అనమాట. చూడండి, అలా ఎక్కువ ఫోర్స్ వస్తున్నప్పుడు అలా కింద వరకు వెళ్ళిపోతారండి. అలా చూడండి, చివరి వరకు వెళ్ళిపోతుంది. చూసారు కదా. దీనికంటే పెద్ద పెద్ద కూడా వచ్చినప్పుడు దాటారు. మేమైతే అప్పుడు అందుబాటులో లేకపోయాము. పెద్ద ప్రవాహాన్ని ఏ విధంగా దాటుతారో కూడా చూపిస్తాం. ఇదైతే ఇంచుమించు చాలా వరకు తగ్గిపోయింది. ఎలా దాటారో చూడండి. అవతల రోడ్డుకు అవతల వెళ్ళిపోతున్నారు. చూడండి, అలా 2 చేతులను కూడా ఆ విధంగా ఆడిస్తూ వెళ్ళిపోవాలన్నమాట. దాన్ని ఈత అంటారు. చూడండి, మా గిరిజనులు అయితే చాలా మంచి ఈతగాలుకున్నారు అన్నమాట. చూడండి, అవతల దాటేశారు. సేఫ్ వెళ్ళిపోయారు. చాలా మంది ఈ విధంగా దాటేటప్పుడు అయితే మునిగిపోయి చనిపోయిన వరకు ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి, అవతల వెళ్ళిపోయారు కదండి. అవతల వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అన్నీ దాటుకుంటూ వస్తారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్.